దైవ గ్రంథం నుండి యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుండి. నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యంగా యెరికోను చూడని వారితో చెప్పి, షిత్తీము నొద్ద నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబును ఒక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా, దేశమును వేగుచూచుటకు ఇశ్రాయేలుల యొద్ద నుండి మనుషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చిరని యెరికో రాజునకు వర్తమానం వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశమంతటిని వేగుచూచుటకు వచ్చిరని చెప్పుటకు రాహాబు నొద్దకు మనుషులను పంపగా, ఆ స్త్రీ ఆ 2 మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే, వారెక్కడి నుండి వచ్చారో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళిరి. వారెక్కడికి పోయిరో నేను ఎరుగను. మీరు వారిని శీఘ్రముగా తరిమితిరా, పట్టుకుందురు. మరొక మాట మనం చూద్దాం. ఇక్కడే 9వ వచనం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయము పుట్టునని, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చూడనని నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశములోండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోజేసెను, యొర్దాను తీరమునున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేస్తురో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేస్తురో ఆ సంగతి మేము వింటిమి. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాయి. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందున దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యమే మాత్రము ఉండదు. నేను మీకు ఉపకారం చేస్తున్న గనుక మీరు నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెండ్రును వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయడం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. విశ్వాసమును బట్టి రాహాబును వేగుల వారిని సమాధానంగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. యెహోషువ గ్రంథంలో అన్నీ వివరించడానికి సమయం కాదు, కానీ కొన్ని మాత్రమే అక్కడక్కడ నేను అందించి సెలవు తీసుకుంటాను. ఈ యొక్క మధ్యాహ్న సమయంలో రహాబు విషయమై కొన్ని మాటలు మనము ధ్యానం చేద్దాం. వాస్తవానికి యెహోషువ గ్రంథంలో ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి గురించిన పోలికలు దాదాపుగా 6-7 పోలికలు మనం గమనించగలుగుతూ ఉన్నాం. వాస్తవానికి నిన్నటి దినాన మనం అనుకున్నాం, యెహోషువకు కొన్ని పోలికలు ఉన్నాయి. మోషే దేనికి సాదృశ్యము? ధర్మశాస్త్రము. యెహోషువ దేనికి సాదృశ్యం? యేసు క్రీస్తు ప్రభు. వాస్తవానికి యేసు క్రీస్తు ప్రభు వారిని ఎవరితో మనం పోల్చలేం, కానీ ఆయనకు ఆయనే సాటి. అందుకే అన్నాడు 89వ కీర్తన 6లో ఏమన్నారంటే, మింటను యెహోవాకు సాటి అయినవాడు ఎవడు, దైవపుత్రులో యెహోవా వంటివాడు ఎవడు అని అన్నాడు. 71వ కీర్తన 19లో గొప్ప కార్యములు చేయువారిలో ఆయన వంటి వాడెవడు అని అన్నాడు. 86వ కీర్తన 9వ చరణంలో దేవతలలో నీ వంటి వాడు లేడు, నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు అని అన్నాడు. తలంపులలో 40వ కీర్తన 5వ చరణంలో తలంపులలో కూడా ఆయనతో పోలికైన వాడు, సాటి అయిన వాడు లేడు అని అన్నాడు. కాబట్టి ఆయనకు ఆయనే సాటి. కానీ ఒకటి పేరులో యెహోషువ, హోషయ అనే దాన్ని బట్టి యెహోవా రక్షకుడు అని అర్థం. పేరును బట్టి ఆయనలో ఉన్నటువంటి ఒక పోలికను మనం చూస్తూ ఉన్నాం. యేషువ అనన్నా, హోషయ అన్నా, యెహోషువ అనన్నా, యేసు అనన్నా ఒకటే.
హెబ్రీ భాషలో యెహోషువ అని అంటారు, గ్రీకు భాషలో యేసు అని అంటారు. వీటన్నిటికీ అర్థం వచ్చేసి రక్షకుడు అని దాని భావం. అది మనం చూస్తున్నాం. రెండవది పనిని బట్టి పోల్చవచ్చు. యెహోషువ ఇశ్రాయేలు జనాంగాన్ని రక్షించిన విధానం మనం చూస్తున్నాం. ఆయన నడిపించినటువంటి వాడుగా యెహోషువ కనబడుతూ ఉన్నాడు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారం ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. పనిని బట్టి అసలైన నిజమైన రక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు. మూడవ పోలికలో పరిచర్య కాలమును బట్టి మన ప్రభువును మనం చూడగలుగుతున్నాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది, కానీ ధర్మశాస్త్రము చేయని పనిని ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు జరిగించాడు. ధర్మశాస్త్రము పాపం అంటే ఏంటో చూపించింది. పాపమును తీసివేసే అధికారం, అటువంటి గుణము ధర్మశాస్త్రానికి లేదు. అందుకే అన్నాడు, ధర్మశాస్త్రము ఒక థర్మామీటరు వంటిది. థర్మామీటర్ వలన ఏం ఉపయోగము? టెంపరేచర్ అంటే జ్వరం ఎంత ఉందో తెలియపరుస్తుంది. కానీ థర్మామీటర్ మింగితే జ్వరం తగ్గదు. కానీ మందులు ఉంది, ఒక పారాసెటమాల్, ఆ మందు లాంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, పరిచర్య కాలమును బట్టి మన ప్రభువు ఏ విధంగా ఆయన ఉన్నాడో తేటగా చెప్పాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగాను. కాబట్టి ధర్మశాస్త్రము చేయని పని తన కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు ద్వారా ఆయన కార్యాన్ని జరిగించాడు. ఈ వివరాలు రోమాపత్రిక 8వ అధ్యాయం 2-4 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అన్నీ చెప్పడానికి సమయం కాదు కాబట్టి దాటి వెళ్తున్నాను. 4వది విశ్రాంతిని బట్టి, కార్యమును బట్టి యెహోషువ ఇచ్చినటువంటి ఇశ్రాయేలు జనాంగానికి విశ్రాంతి కలిగించాడు. కానీ అది నిత్యమైనటువంటి విశ్రాంతి కాదు. అక్కడికి వెళ్ళాడు కానీ యుద్ధాలు ఉన్నాయి, కానీ నిత్యమైనటువంటి విశ్రాంతి కలిగించినటువంటి వాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందుకే విశ్రాంతిని బట్టి మనం చూస్తున్నాం. ఒక మాట చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన యెడల ఆ తరువాత మరి ఒక దినమును గురించి ఆయన చెప్పక పోవును అన్నాడు. ఎందుకంటే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని, కానీ నేడను దినం ఒకటి ఉన్నది, నిర్ణయించబడింది అని చెప్తూ మరొక విశ్రాంతిని గురించి మాట్లాడారు. మరొక విశ్రాంతి ఉన్నది అంటే ఈ విశ్రాంతి సరైనటువంటి విశ్రాంతి కాదు. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు 7 దినాల్లో ఆయన సృష్టి చేసిన తర్వాత విశ్రమించాడు. అది మొదటి విశ్రాంతి. రెండవది ఇశ్రాయేలు జనాంగానికి యెహోషువ ఇచ్చిన విశ్రాంతి, అది రెండవ విశ్రాంతి. మూడవది అసలైనటువంటి విశ్రాంతి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి అని మత్తయి సువార్త 11:28లో చెప్పాడు. అది రక్షణ సంబంధమైనటువంటి పాపము నుండి ఒక వ్యక్తికి విశ్రాంతి అవసరం. ఈ లోకములో జీవిస్తూ ఉండగా ఆయన మనకు విశ్రాంతినిచ్చాడు. అంత మాత్రమే కాకుండా ప్రభువునందు ఆ మృతులు ధన్యులు, వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. అది నిత్య విశ్రాంతి. కాబట్టి నిత్య విశ్రాంతి అనేది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారా కలిగింది. కాబట్టి యెహోషువ వారికి నిత్య విశ్రాంతిని ఇచ్చినటువంటి వాడు కానే కాదు. ఇశ్రాయేలుకు ధర్మశాస్త్ర మాటలు వెల్లడించమని దేవుడు యెహోషువతో తెలియపరిచాడు. వాగ్దత్త ప్రదేశమునకు ఆయన పంపించిన విధానం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి విశ్రాంతిని బట్టి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఇచ్చిన నిత్య విశ్రాంతిని బట్టి పోలికగా మనం చూస్తున్నాం. మరొక మాట, 5వది సానుభూతి చూపుట ద్వారా మన
యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 5 నుండి 9 వచనాల్లో రాయబడి ఉన్నది. 7వ అధ్యాయం 5 నుండి మనం చూస్తే, హాయి పట్టణం మీద వారు ఓడిపోయినప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు? 6వ వచనం, యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసం ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనొచ్చు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింపజేయునట్లు అమోరీయుల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాన్ని వెందుకు దాటించితివి అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేసిన వాడు, ఒక విధేయత కలిగిన వాడు, ఒక దీనత్వము కలిగిన వాడు, ఇశ్రాయేళ్ల పట్ల శ్రద్ధ చూపించినటువంటి వాడు. యెహోషువ యొక్క జీవితంలో ఇశ్రాయేళ్లకు ముందున్నవాడు యెహోషువ, ఇశ్రాయేళ్ల మధ్యలో ఉన్నవాడు యెహోషువ, ఇశ్రాయేళ్ల వెనక ఉండి వారిని ధైర్యపరిచిన వాడు యెహోషువ, ఇశ్రాయేలును వదిలి వెళ్ళినటువంటి వాడు కాదు యెహోషువ. యెహోషువ గొప్ప ప్రార్థనాపరుడు. కన్నీటి ప్రార్థనా జీవితం యెహోషువ చూపించినట్టు విధానం మనం చూస్తున్నాం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఏం చేశాడు? రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8:34, చనిపోయిన క్రీస్తు యేసే, అంతేకాదు మృతుల నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు ఆయనే. యెహోషువ విజ్ఞాపన చేస్తున్నాడు, కన్నీరు కార్చాడు. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనందరి కొరకై ఆయన విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రేమ చూపించినటువంటి వాడు మన ప్రభు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అలా అయితే సానుభూతి పరుడు, ప్రేమ కలిగినటువంటి వాడు, శ్రద్ధ కలిగిన వాడు, ఒక ప్రార్థనాపరుడుగా, ఒక యోధుడిగా ఉన్నాడు, ఒక నాయకుడు. తర్వాత చివరిది 6వది, యెహోషువ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పోలికలో విజయములతో ముగిస్తూ ఉన్నాడు. విజయం ఉన్నది. ఒకటి యోర్దానుపై విజయం, అది 3వ అధ్యాయం. ఎరికోపై విజయం, అది 6వ అధ్యాయం. హాయిపై విజయం 8వ అధ్యాయం. యోర్దానుపై 3వ అధ్యాయంలో, ఎరికోపై 6వ అధ్యాయంలో, హాయిపై 8వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. శత్రువులందరిపై విజయమే 13, 14 అధ్యాయంలో మనం చూస్తున్నాం. అయితే జయ జీవితం మన ప్రభు అనుగ్రహించాడు. అలాగైతే మన ప్రభు ఇచ్చిన విజయం మనం చూస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 54వ వచనం, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను. మరణమును మరణింప చేసిన వాడు ఎవరైనా ఉన్నారంటే ఎవరు? ఒక యేసుక్రీస్తు ప్రభువారు. మరణాన్ని మరణింప చేసిన వాడు ఒక యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. అలా అయితే విజయమందు మరణమును మృంగివేశాడు. ప్రేమ మరణము కంటే బలమైనది, బలిష్టమైనది అన్నాడు పరమగీతములో. ఆయన లేచి వస్తూ ఉండగా మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మరణము ఆయన్ను బంధించి ఉంచలేకపోయింది. అదైతే మరణమును ఓడించి తిరిగి లేచినవాడు, మరణాన్ని పూర్తిగా అరిగింపచేసి లేచినవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆ యొక్క జయ జీవితాన్ని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ యొక్క 6 విషయాల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో యెహోషువ యొక్క జీవితంలో కొన్ని పోలికలు మనం చూడగలుగుతున్నాం. మంచిది. ఈ యొక్క సందర్భముగా రహాబు విషయమై కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసి మనం ముగిద్దాం. వాస్తవానికి హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథంలో 2, 3, 4 అధ్యాయాల్లో మనం చూస్తున్నాం. రహాబు అనగా విశాలత లేదా గర్వము అని అర్థం. రహాబు అనగా విశాలత లేదా గర్వము అని అర్థం. ఆమె విశాలత ఎందులోనో మనము గమనిస్తాం. ప్రారంభంలో ఒకటి, ఆమె ఎక్కడ ఉన్నది అంటే శపితమైన పట్టణములో, శాపగ్రస్తమైన పట్టణములో ఉన్నది. తర్వాత ఎక్కడున్నది? ఆమె ప్రాకారము మీద. అంటే పాపమునకు అనుకూలంగా, పాపమునకు అందుబాటులో, పాపము చేయడానికి అందుబాటులో ఉన్నటువంటి సహోదరి ఆ యొక్క రహాబు. అందుకే శాపగ్రస్తురాలు,
శాపగ్రస్తురాలు. కాబట్టి శాపగ్రస్తురాలైనటువంటి రాహాబు యొక్క జీవితం ఎంత భయంకరమో మనం చూస్తూ ఉన్నాం. మనమందరూ కూడా వాస్తవానికి మనం కూడా శాపానికి గురయ్యాం. అంత మాత్రమే కాదు, మనము దేనికి గురయ్యాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం 2:3 చివరనన్నాడు, కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రుడు. రాహాబు శపితమైన పట్టణములో ఉన్నది. మనము కూడా శాపగ్రస్తమైన ఈ భూమి మీద ఉన్నాం. ఈ భూమి శపించబడింది. అయితే రాహాబు ఉగ్రతకు పాత్రురాలుగా ఉన్నది. మనము కూడా దైవోగ్రతకు పాత్రులుగా మనమున్నాం. ఎంత భయంకరమైనటువంటి స్థితి! శపితమైన పట్టణములో ఉన్నది, శాపగ్రస్తమైనటువంటి విధానంలో ఉంది, తీర్పునకు లోనై ఉన్నది. మన పరిస్థితి కూడా అలాగనే ఉంది. మనమందరము కూడా తీర్పునకు లోనయ్యాం, ఉగ్రతకు గురయ్యాం. ఈ లోకమంతా శపించబడింది, శాపగ్రస్తమైనది. అందుకే ఆదికాండం 3వ అధ్యాయం 18వ వచనం అన్నాడు, అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలు నీకు. ఒకప్పుడు ముండ్ల తుప్పలు లేవు, గచ్చ పొదలు లేవు. తర్వాత ఇక్కడ అన్నాడు చెమట లేదు, కానీ ఇవన్నీ వచ్చాయి. చెమట వచ్చింది, గచ్చ పొదలు వచ్చాయి, ముళ్ళ తుప్పలు వచ్చాయి, కాలు పెడితే చాలు గుచ్చుకుంటున్నాయి. అయితే భూమి ఏమైంది? శపించబడింది. మనము శాపగ్రస్తమైన భూమి మీద ఉన్నాం. మనము ఉగ్రత పాత్రులుగా ఉన్నాం. శాపగ్రస్తురాలు మొదటిది. రెండవది, ఆమె 2:1 యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం, నూను కుమారుడైన యెహోషువ వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడని వారితో చెప్పి షిత్తీము నుండి వారిని రహస్యంగా పంపాను. వారు వెళ్ళి రాహాబు అను ఒక వేశ్య ఇంట చేరారు. రెండవది, ఆమె చేర్చుకున్నది. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం, విశ్వాసమును బట్టి రాహాబును వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపక పోయింది. ఇక్కడ 3 మాటలు కనబడుతున్నాయి. ఒకటి, ఆమె చేర్చుకున్నది, ఆమె యొక్క విశాలత. ఇక్కడ ఒక మాట గమనిద్దాం. ఇంతకుముందు పాపము చేయడానికి ఎంతమందిని చేర్చుకుందో, ఇంతకుముందు కాని పనులు చేయడానికి ఎంతమందిని చేర్చుకుందో, అప్పుడు పాపము చేయడానికి విశాలత కలిగిన ఆ సహోదరి ఒకానొక దినమున వేగులు వారిని పంపినప్పుడు యెహోషువ ఆ వారిని చేర్చుకున్నది. ఆమె యొక్క విశాలత మనం చూస్తున్నాం. ఎలా చేర్చుకుందంటే సమాధానముగా చేర్చుకున్నది. ఆమె యొక్క విశాలత అక్కడ కనబడుతుంది. మరొక మాట అక్కడే చెప్పాడు 31లో, విశ్వాసము అని అన్నాడు. ఆమెకి ఏమన్నది? విశ్వాసం అనేది. మూడవది అక్కడే చెప్పాడు, ఆ చేర్చుకొనినందున ఆ అవిధేయులతో పాటు నశింపక పోయాను. ఆమె యొక్క విధేయతను మనం చూస్తున్నాం. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకుందాం. ఆమె యొక్క విశ్వాసం, ఆమె యొక్క విశాలత, ఆమె యొక్క విధేయత. ఈ 3 ఆమె చూపిస్తుంది. పిల్లరా, ఆమె యొక్క జీవితంలో ఒకప్పుడు కాని జీవితాన్ని అనుభవించింది, కాని పనులు చేసింది. ఎంత రహస్య జీవితాన్ని తను చేసిందో. ఒకప్పుడు పాపము చేయడానికి విశాలత కలిగింది, ఎవరిని పడితే వారిని చేర్చుకున్నది. ప్రకారం మీద అనుకూలంగా ఉందంటే పాపము చేయడానికి తన ఇల్లు అనుకూలంగా ఉంది. ఎంత భయంకరం చూడండి. ఇంటి పరిస్థితి అంత క్షేమకరం కాదు. శాపగ్రస్తురాలు. ఆమె విశాలత, ఆమె యొక్క విధేయత, ఆమె యొక్క విశ్వాసం, ఆమె ఇవి ఉంచడానికి ఆమె ఏం చేసిందంటే దేవుని యొక్క మాట విన్నది. దేవుని మాట 2వ అధ్యాయం మనం ఇందాక చదువుకున్నాం. 9వ వచనం, యెహోవా ఈ దేశమును మీకిచ్చుచున్నాడనియు మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయం వలన ఈ దేశ నివాసులు అందరికీ ధైర్యం చెడుననియు నేను ఎరుగుదును. అంటే ఆ దేవుడు ఎవరో అన్న సంగతి ఎరుగుతుంది. ఆ దేవుడు చేసిన కార్యాలు
ఎరిగింది. ఆ దేవుని విషయం ఎవరో వచ్చి చెప్పారు. వాళ్ళు చెప్తూ ఉండగా విన్నది ఆ దేవుని యొక్క విశిష్టత, ఆ దేవుని యొక్క గొప్పతనం, ఆ దేవుడు చేసిన కార్యాలు. అందుకే అక్కడున్నటువంటి అమోరీల రాజులు సీహోను కానీ ఓగు కానీ దేవుడు ఏం చేశాడో అది మేము విన్నాం, మా గుండెలు కరిగిపోతున్నాయి. ఒక అవకాశం వచ్చింది, వారిద్దరూ రాగా చెప్తుంది, అయ్యా మీ దేవుడు మామూలు దేవుడు కాదు. ఆ దేవుని యొక్క ఔన్నత్యత, ఆ దేవుని యొక్క గొప్పతనం, ఆ దేవుని యొక్క విశిష్టతను గురించి విన్న ఆ సహోదరి ఆ దేవుని యందు విశ్వాసం ఉంచింది. ప్రభువుని గురించి చెప్తుంది, ఆయన కార్యాల గురించి చెప్తుంది, ఆయన ఏం చేశాడో అన్న సంగతి గురించి ఆమె చెప్తుంది. ఆమె దేవుని కార్యాలు విన్నది. అలాగైతే ఒకటి శాపగ్రస్తురాలు, రెండవది చేర్చుకున్నది, ఆమె విశాలత ఉన్నది, మూడవది దేవుని గురించి విన్నది. దేవుని గురించి విన్నది, అందులో ఆమె చూపించినటువంటి విధేయత, ఆమె చూపించిన విశ్వాసం మనం చూస్తున్నాం. ఆమె ఒక అన్యురాలు. ఆమె ఎవరు? ఆమె ఒక అన్యురాలు. ఆమె పాపాత్మురాలు మాత్రమే కాదు, ఆమె అన్యురాలు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం, 2:11. కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులయ్యుండి అని అన్నారు. శరీరమందు మునుపు అన్యజనులం, శరీర విషయంలో శరీరమందు చేత్తో చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాదు, పరదేశులను, వాగ్దానము నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారును, లోకమందు దేవుడు లేని వారనై ఉండి దూరస్తులుగా మీరున్నారు. అలాగైనట్లయితే ఏ రకమైన యోగ్యత లేదు. అన్యురాలంటే ఇశ్రాయేలీలతో వీరు కలవడానికి వీలు లేదు. ఇశ్రాయేలుతో కలవడానికి వీలు లేదు. అందుకే ఒక వచనాన్ని మనం చూద్దాం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 51వ వచనం. సంఖ్యాకాండం 1వ అధ్యాయం 51వ వచనం ఏమన్నారు? మందిరము సాగబోనప్పుడు లేవీలే కానీ దాన్ని విప్పవలను, మందిరము దిగునప్పుడు లేవీలే దాన్ని వేయవలను. అన్యుడు సమీపించినడల వాడు మరణశిక్ష. అంటే అన్యుడు రాకూడదు ఎక్కడికి కూడా. 3వ అధ్యాయం 10వ వచనం. నీవు అహరోనును అతని కుమారుని నియమింపవలను, వారు తమ యాజక ధర్మమును అనుసరించి నడుచుకుందురు. అన్యుడు సమీపించినడల వాడు మరణశిక్ష నొందును. 18వ అధ్యాయం 5వ వచనం. 18:5. అన్యుడు మీ యొద్దకు సమీపింపకూడదు అన్నాడు. ఎవరు రాకూడదు? అన్యుడు రాకూడదు. ఈమె అన్యురాలు. అన్యులు ఇశ్రాయేళ్ల మధ్యకు రాకూడదు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఆమె అన్యురాలు అంటే ఏ రకమైన నిబంధన లేదు, ఏ రకమైన పౌరస్థితి లేదు, ఏ రకమైనటువంటి సమానత్వము లేదు, ఏ రకమైనటువంటి విధానాలు లేవు. కానీ ఒక అన్యురాలు, ఒక పాపాత్మురాలు, ఒక శాపగ్రస్తురాలు. పిల్లరా, ఎంత విచారకరమైన సంగతి. అటువంటి ఆమె వారిని ఇద్దరిని చేర్చుకున్న తర్వాత ఏమన్నదంటే, అయ్యా మీరు ఈ యొక్క ప్రాంతం అంతా కూడా సమూల నాశనం అయింది, అది వాస్తవము. అయితే ఆమె ఆశ ఒకటి ఉంది. పిల్లరా, ఆ మాట మనం చూద్దాం. 2వ అధ్యాయం 12వ వచనం. నేను మీకు ఉపకారము చేస్తుని గనుక మీరును నా తండ్రి ఇంటికి ఉపకారము చేసి నాకు నిజమైన ఆనవాలు ఇచ్చి నా తండ్రియు, నా తల్లియు, నా అన్నదమ్ములను, నా అక్కజెల్లెలను, వారికి కలిగే ఉన్నవారందరూ చావకుండా బ్రతుకనిచ్చి రక్షించున్నట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము. ఆ ఆశ ఏంటంటే అందరూ బ్రతకాలి. వాస్తవానికి ఈమె చేసిన పాపాన్ని బట్టి అందరూ వ్యతిరేకించి ఉండొచ్చు, అందరూ దూరమై ఉండొచ్చు. కానీ తనకున్న ఆశ ఒకటే, అందరూ బ్రతకాలి. స్నేహితులారా, ఈ మధ్యాహ్న సమయంలో మనతో ఉన్నవారు, మన బంధువులు బ్రతకాలన్న ఆశ ఉన్నదా? వారు రక్షించబడాలి అన్న ఆశ ఉన్నదా నీకు, నాకు? ఆ సహోదరి యొక్క ఆశ ఒకటే,
కుటుంబస్తులందరూ, రక్త సంబంధికులందరూ బ్రతికించబడాలి. నీ ఆశ నా ఆశ ఏమై ఉండాలి? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. 9:1 అన్నాడు, నా జనులలో హతమైన వారి గురించి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండును. హతులైన నా వారి విషయమై నేను దివారాత్రములు, పగలు రాత్రి నేను కన్నీరు విడుస్తున్నాను. సోదరుడా, సోదరి, ఇర్మియా యొక్క ఆశ ఒకటే. హతులైనటువంటి వారు ఉన్నారు, వారి విషయమై కన్నీరు. నా జనులలో, నిజం, నీ రక్త సంబంధికుల్లో ప్రభువుని నమ్మని వారు ఎవరైనా ఉన్నారా? వారి విషయమై ఎప్పుడైనా ఏడ్చిన సందర్భాలు ఉన్నాయా? వారి విషయమై ప్రలాపించిన సందర్భాలు ఉన్నాయా? అందుకే పౌలు కూడా ఇదే మాట అంటున్నాడు. ఒక మాట మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10:1. సహోదరులారా, ఇశ్రాయేలులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష. వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన, నా హృదయాభిలాష ఒకటే, ఇశ్రాయేలులు ఏం పొందాలి? రక్షణ. వీళ్ళారా, మీరు స్నేహితులు కొన్నిసార్లు ఉంటారు, మీ ఫ్రెండ్స్ రక్షణ కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? వాళ్ళు రక్షించబడాలని, బంధువులు రక్షించబడాలి అని ప్రార్థన చేశారా? ఎప్పుడైనా వాళ్ళ కోసమై కన్నీరు కార్చినటువంటి సందర్భం మనకున్నదా? ఆ సహోదరి అడుగుతుంది, అయ్యా నాకు ఒక ఆశ ఉంది, మా ఇంటి వారందరూ కూడా, మా బంధువులందరూ ఏమవ్వాలి? వారు బ్రతకాలయ్యా, వారు బ్రతకాలి. ఒకానొక దినమున మీరు వస్తారు. అది ఖాయం, అది విశ్వసించింది, పూర్తిగా నమ్మింది. కానీ ఆ రోజున ఎరుకో కూల్చబడుతుంది. కానీ నా ఆశ ఒకటే, మా వాళ్ళందరూ. ఇక్కడే చెప్తున్నాడు. ఒక వచనాన్ని మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 3వ వచనంలో, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు. పౌలు ఆశ ఏంది? దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదును. నా సహోదరుల కొరకు నేను ఏమైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సామెతల గ్రంథం 24:11. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 11వ వచనం. చావునకై పట్టబడిన వారిని నీవు తప్పించుము, నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నీవు రక్షింపవా. ఈ ఆశ ఉండాలి. రహాబు ద్వారా ఒక చిన్న పాఠం మనం నేర్చుకుందాం. ఎవరైతే నశించిపోతున్నారో వారు, మన కళ్ళ ముందున్న వారి విషయమై మనం ఆలోచన చేయాలి. మా చిన్నాన్న చాలా సంవత్సరాలు ప్రభువుని నమ్ముకోలేదు. మాది సొంతూరు తిమ్మసముద్రమే. కానీ నాన్న ఎప్పుడు చెప్పేవాడు, అయ్యా లూకా, నువ్వు ప్రభువుని నమ్ముకో, నువ్వు ప్రభువుని నమ్ముకో. కానీ ఆయన చతురుగా నవ్వుతూ పోయేవాడు. మా నానమ్మ ఆ తిమ్మసముద్రంలో ప్రారంభ విశ్వాసాన్ని 100 సంవత్సరాలప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆమె ఎన్నోసార్లు ఏడ్చేది, నాయన నమ్ముకో నాయన అంటే. ఎగతాళిగా ఉండేది. ఒకానొక దినమున, అంటే నాన్న ప్రభు దగ్గరికి వెళ్ళారు, నానమ్మ చనిపోయారు. తర్వాత ఆయన ప్రభువుని నమ్ముకున్నాడు. నమ్ముకున్నప్పుడు నాకు ఫోన్ చేశాడు, రేయ్ బాబు, నేను ప్రభువుని నమ్ముకున్నాను రా అన్న. ఎన్నోసార్లు చెప్పాడు కానీ నేను నమ్ముకోలేదు, కానీ నేను నమ్ముకున్నాను అనంటే ఒక కొత్త బైబిల్ తీసుకొని చిన్నాన్న దగ్గరికి తీసుకెళ్ళా. ఎక్కడ మీటింగ్లో ఉన్న బైబిల్ తీసుకొని వచ్చేవాడు. ఎంత ఆనందం ఉన్నదంటే, కుటుంబంలో అందరూ నమ్ముకున్నారు కానీ ఆయన నమ్ముకోవాలా. నెల్లూరులో ఒక అమ్మాయి ఉంది, హైందవ కుటుంబానికి సంబంధించిన అమ్మాయి. ఆ అమ్మాయి కేవలం యూట్యూబ్లో వాక్యం ఉంది, ప్రభువుని నమ్ముకుంది. తెలియకుండానే మన అసెంబ్లీకి వచ్చింది, టెంపుల్కి వెళ్తూ చర్చికి వచ్చింది. అలాగే ఉండిపోయింది. ఇంకా ఎప్పుడైతే రెగ్యులర్గా వస్తుందో, తర్వాత విజయవాడ ఉద్యోగం వచ్చి అక్కడికి వెళ్ళినప్పుడు అప్పరూమ్ అసెంబ్లీకి పంపించాం. అక్కడ రెగ్యులర్గా ఉన్నది, ప్రభు కొరకు జీవించింది. ఈ మధ్యకాలంలో వాళ్ళ నాన్న అక్కడికి వెళ్ళి చెకప్ చేసి ఆ బైబిల్ అన్నీ కూడా తీసేసి పడేసి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చారు. చిన్న వయసు, మహా అంటే 23 సంవత్సరాలు వచ్చింది. యేసు ప్రభువును వదిలిపెడతావా లేదా? రోజు హింసించేవాడు.
నేను అన్నాను, అమ్మ ధైర్యం చేసి చెప్పేసేసాయి, ఏమైతే ఏమైంది, నువ్వు చెప్పు, నువ్వు ధైర్యంగా ఉండు అని. రోజు రాత్రుల్లో ఆ అమ్మాయి ఎక్కడ ప్రార్థన చేస్తుందంటే బాత్రూంలో ఉండి ప్రార్థన చేస్తుంది, మోకాళ్ళుని. ఆ అమ్మాయి విశ్వాసం ఎంత గొప్పదంటే బాత్రూంలో ఉండి ప్రార్థన చేసి అక్కడ మొబైల్ తీసుకెళ్ళి వాక్యం చదువుకొని, అంకుల్ ఈరోజు ఇలా జరిగిందని. ఒకరోజు వాళ్ళ నాన్న తీసుకొని బాగా కొట్టాడు. ఆ అమ్మాయి ఇంకేమన్నదంటే, డాడీ నీ చేతిలో అయినా నేను చచ్చిపోతాను, కానీ మీరు యేసయ్యని నమ్ముకోండి, నేను ఎడితే నేను చచ్చిపోతాను, మీరు నన్ను ఇట్లా చంపండి, నేను ప్రభు కోరి నేను చచ్చిపోతాను, నేను మాత్రం ప్రభువుని వదలను. ఒక్కతే ఆవిడ ప్రభు కొరకు ఎంత స్టాండ్ తీసుకుందంటే, ఆ అమ్మాయికి పెద్ద సంఘం లేదు, పరిచయం ఇది లేదు. ఒకే మాట, అంకుల్ మా నాన్న కొరకు మా అమ్మ కొరకు ప్రార్థన చేయండి, వాళ్ళ అన్న ఎంతో టార్చర్ చేస్తున్నాడు, ప్రార్థన చేయండి. కానీ నేను చేసుకున్నానా క్రైస్తవుల్ని వివాహం చేసుకున్నాను, క్రైస్తవ వివాహమే జరగాలి, నేనుగా హిందువుగా నేను చనిపోవడానికి నాకు ఇష్టం లేదు. అమ్మ ఆయన బాగలేదు, హాస్పిటల్ పాలయ్యాడు, ఉన్నాడు, అయినా చెప్పింది, డాడీ యేసుక్రీస్తు ప్రభువారి దేవుడు. రోజు కొట్టేవాళ్ళండి అమ్మాయిని, రోజు కొట్టేవాళ్ళు. కానీ అమ్మాయి అంటూ ఏడుస్తూ ఒకసారి మెసేజ్ పెట్టింది, అంకుల్ పర్వాలేదు, ఇలాగైనా నేను ప్రభు దగ్గరికి వెళ్తాను కదా, నా ఆశ అది ఉందని. కొన్నిసార్లు తన తల్లిదండ్రులు రక్షించబడాలని ఎన్నిసార్లు ఏడ్చిందో. మన తోటి వారు ఎంతమంది ఉన్నారు, ఏనాడైనా ఏడ్చామా, ఏనాడైనా కన్నీరు గార్చామా, ఏనాడైనా ప్రలాపించామా, ఏనాడైనా రోధించామా? చాలాసార్లు మనం ఆ రహాబు యొక్క ఆశ ఒకటే, మా వారందరూ రక్షించబడాలి, మా వారందరూ. పిల్లారా, ఈ సమయం ఉండగానే చెప్పాలి, సమయం దాటి నాకు చెప్తే దానివల్ల ఉపయోగం లేదు, ఆ రోజున ప్రలాపించిన లాభం లేదు. అయితే ఆ యొక్క ఆమె రక్త సంబంధికులు నా తోటివారు చావునకై పట్టబడిన వారు అనేక మంది ఉన్నారు, నాశనములో పడి జోగుచున్న వారు ఉన్నారు, వారి విషయమై రక్షించ. ఒకవేళ వీళ్ళందరూ కానీ ఎరుకోలో ఉన్నట్లయితే అందరూ ఏమైపోతారు, చచ్చిపోతారు. కానీ వారందరూ ఇంటికి తీసుకొని రావాలని ఆమె యొక్క విశ్వాసం మనం చూస్తున్నాం. ఆమె విశ్వసించింది, ఆమె విశ్వాసం క్రొత్త నిబంధనలో ఉన్న వాక్య ప్రకారం నెరవేర్చబడింది. అపోస్తుల కార్యములు 16:31, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ. నీవు రక్షించబడితే నీ ఇంటి వారు రక్షణ. నువ్వు విశ్వాసం ఉంచావు. ఆ రాహాబు విశ్వసించింది ప్రియులారా, ఆ రాహాబు విధేయురాలైంది. అందుకే చూసాం రాహాబు యొక్క విశాలత, రాహాబు యొక్క విధేయత, రాహాబు యొక్క విశ్వాసం మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మరొక మాట చూద్దాం. రాహాము ఆమె ధన్యురాలు, ఆమె ధన్యురాలు. ఆమె పొందిన ధన్యత కొన్ని చూద్దాం. దేన్ని బట్టి ఆమె ధన్యురాలు? యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం. ఆమె ధన్యురాలైంది, అన్యురాలు ధన్యురాలైంది. అపవిత్రత జీవితము కలిగినటువంటి సహోదరి ఇప్పుడు పరిశుద్ధురాలైంది. ఆమె పరిశుద్ధపరచబడింది. ఆమె కలిసిపోయిన ఆమె జీవితం ఇప్పుడు ఒక ప్రత్యేకత, ఒక సపరేషన్ మనం చూస్తున్నాం. ఆమె యొక్క ప్రత్యేకత చూద్దామా? 6వ అధ్యాయం 23వ వచనం. వేగుల వారైన లేకపోతే 21 నుంచి చూద్దాం. వారు పురుషులనేమి స్త్రీలనేమి చిన్న పెద్దలందరినీ, ఎద్దులను గొర్రెలను గాడిదలను ఆ పట్టణంలోని సమస్తమైన కత్తివాత సమని. అయితే యెహోషువ ఆ మాటగా జ్ఞాపకం, ఆ వేశ్య ఇంటికి వెళ్ళి మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారినందరినీ అక్కడ నుండి తోడుకొని రండి. దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా వేగుల వారైన ఆ మనుషులు పోయి రాహాబును, ఆమె తండ్రి ఇంటిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమె కలిగిన వారిని అందరినీ వెలుపలికి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారిని అందరినీ వారు వెలుపలికి తోడుకొని ఇశ్రాయేళ్ల పాలెము వెలుపట వారిని నివసించి. ఇశ్రాయేళ్ల దగ్గర అన్యుడు సమీపించకూడదు. ఇప్పుడు అన్యురాలు ఏమైంది? ధన్యురాలైంది. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చింది? ఇశ్రాయేళ్ల పాలెము వెలుపట. కాదు 25వ వచనం. రాహాబును వేశ్య యెరికోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉండెను గనుక అతడు ఆమెను, ఆమె ఇంటి వారిని, తండ్రి ఇంటి వారిని, ఆమె కలిగిన వారిని అందరినీ బ్రతుకునిచ్చెను. ఆమె నేటి వరకు ఇశ్రాయేళ్ల మధ్య
నివసిస్తుంది. ఇదెంత గొప్ప ధన్యత. ఒకప్పుడు ప్రాకారం మీద ఉన్నది, ఒకప్పుడు పాపములో ఉన్నది, ఒకప్పుడు అన్యురాలు, శాపగ్రస్తురాలు. ఇప్పుడు ఇశ్రాయేళ్ల పాలెము వెలుపటికి కాదు, ఇశ్రాయేళ్ల మధ్య వచ్చింది. అన్యురాలను ప్రభు ఎంతగా దీవించాడు, ఎంతగా ఆశీర్వదించాడు. ఇప్పుడు ఒకటి, అన్యుడు సమీపించకూడదు, కానీ ఇశ్రాయేళ్ల మధ్య ఉన్నది ఆమె యొక్క ధన్యత. రెండవది, ఆమె ఎక్కడున్నది? రూతు గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనం. 4:18. పెరెసు వంశావళిలో ఏదనగా పెరెసు ఎస్రోను కనెను, ఎస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను, నయస్సోను షల్మానును కనెను, షల్మాను బోయజును కనెను. అంటే షల్మానును వివాహమాడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం. నయస్సోను షల్మానును కలెను, షల్మాను రహాబునందు, దేవునికి స్తోత్రం, షల్మాను యొక్క రహాబును వివాహము చేసుకున్నాడు. ఇదెంత గొప్ప ధన్యత. ఒకప్పుడు భయంకరమైన పాప జీవితంలో ఉన్నటువంటి మగ్గినటువంటి ఆమె ఇశ్రాయేళ్ల మధ్యకు రాగానే షల్మాను ముందుకు వచ్చాడు. ఒక యూదుడైనటువంటి షల్మాను ఆ యొక్క రహాబును వివాహము ఆడాడు. ఒక దిక్కులేని రహాబు యొక్క జీవితం గమనించండి ప్రియులారా. నిజంగా ఆమె యొక్క దీనస్థితి, షల్మాను సంపన్నుడు. షల్మాను సంపన్నుడు. షల్మాను సంపన్నుడని మనం ఎలా చెప్పగలం? రూతు గ్రంథంలో ఒక వచనాన్ని మనం చూద్దాం. ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు, ఎంతగా హెచ్చించాడు. 2వ అధ్యాయం 1వ వచనం. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడుండెను, అతడు చాలా అతడు ఎలిమేలెకు వంశపు వాడైన ఉండెను. అతని పేరు బోయజు, తండ్రి పేరు షల్మాను. షల్మాను ఆస్తిపరుడు, బోయజు ఆస్తిపరుడు. అంటే షల్మాను యొక్క ఆస్తి, అంటే షల్మాను వివాహం ఆడాడు. రహాబు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క సమాజంలో నిజంగా అదెంత భయంకరమైనటువంటి స్థితి, కానీ దేవుడు రహాబును ఆశీర్వదించాడు. రహాబున అదొక ధన్యత. అలాగైనట్లయితే ఆమె ఇశ్రాయేళ్ల మధ్య ఉన్నది, అదొక ధన్యత. షల్మాను వివాహం ఆడాడు, అదొక ధన్యత. ఇప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనంలో క్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో ఆమె పేరు చేర్చబడింది. అంటే ఎవరి వంశావళిలో ఉంది? ఎవరి పట్టికలో ఉంది? క్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో. వాస్తవానికి క్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో చేర్చబడినటువంటి సహోదరులు ఉన్నారు. 3వ వచనంలో తామారు మనం చూస్తున్నాం. 5వ వచనంలో రాహాబును మనం గమనిస్తూ ఉన్నాం. తర్వాత రూతు కనబడుతుంది. ఆ తర్వాత ఊరియా భార్యగా ఉండి అని అన్నాడు. ఆ ఊరియా భార్యను మనం గమనించగలుగుతున్నాం. వీరందరూ అలాగైనట్లయితే రహాబు యొక్క పేరు క్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో ఆ పట్టికలో ఉన్నది. రహాబు ఎంత ధన్యురాలు ప్రియులారా. దేవుడు రహాబును ఎంతగా ఆశీర్వదించాడు. అంత మాత్రమే కాదు, ఆమె ఎందుకు ధన్యురాలు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 31వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:31. విశ్వాసమును బట్టి రహాబును వేశ్య అన్నాడు. ఇప్పుడు ఎవరి పట్టికలోకి వచ్చింది? విశ్వాస వీరుల పట్టిక. ఒక ప్రశ్న, విశ్వాస వీరుల పట్టికలో సహోదరులు ఎంతమంది ఉన్నారు? విశ్వాస వీరుల పట్టికలో సహోదరులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? 11వ అధ్యాయం మనకందరికీ బాగా విత్తమే. ఒక వచనాన్ని మనం చూద్దాం. 11వ వచనం. విశ్వాసమును బట్టి షారా. ఎవరున్నారు? షారా ఉంది. కింద ఎవరున్నారు? రహాబు ఉన్నారు. విశ్వాస వీరుల పట్టికలో పైన 8 మంది పేర్లున్నాయి, కింద 8 మంది పేర్లున్నాయి. ఆ 8 మందిలో 7 మంది పురుషులు, 1 సహోదరి షారా. కింద 7 మందిలో 7 మంది పురుషులు, 1 షారా రహాబు. అంటే 8 మంది. 8, 8, 16.
నిజంగా హేబేలు, హనోకు, నోవాహు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఆ తర్వాత షారా. కింది మనం చూస్తే మోషే, గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు, తర్వాత రహాబ్. ఇదంత గొప్ప ఆశ్చర్యకరమైన సంగతి. విశ్వాస వీరుల పట్టికలో ఆమె పేరు లిఖించబడింది పిల్లారా. ఆమె పేరు వారి యొక్క సరసన ఈక్వాలిటీ, ఆ యొక్క సమానత్వంగా పరిశుద్ధాత్ముడు ఆమెను, ఆ సహోదరుని ఉంచాడు. అయితే మాటికి ఒక మాట అంటున్నారు. ఆ మాట చూస్తాం. తర్వాత ఆమె ఎక్కడ ఉన్నది? యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా అని అన్నాడు. ఇక్కడ ఇద్దరి పేర్లు చెప్పారు. ఎవరి పేరు? అబ్రహాము పైన, కింద ఎవరి పేరు ఉంది? రహాబ్. అబ్రహాము యొక్క సరసన ఆమె పేరు వ్రాయబడింది. విశ్వాస వీరుల పట్టికలో షారా యొక్క సరసన ఉన్నది. యాకోబు పత్రికలో అబ్రహాము, రహాబు. అబ్రహాము, రహాబు. ఎంత ధన్యత ప్రియులారా! ఆమె ధన్యురాలైంది. ఆమె ధన్యురాలు. ఆమె ధన్యత. బయట ఉన్నది ఇప్పుడు లోపలికి వచ్చింది. బయట ఉన్న ఆమె లోపలికి వచ్చింది. అపవిత్ర జీవితము జీవించిన సహోదరి పవిత్రురాలైంది. ఒక ప్రత్యేకమైన జీవితం జీవించింది. ఒక విషయం తెలుసా? ఎరికోలో ప్రాకారం మీద ఎంత పాపం చేసిందో ఇశ్రాయేళ్ల మధ్యకు వచ్చినాక ఆ వృత్తిని కొనసాగించింది కాదు. తన యొక్క పాప జీవితాన్ని అలాగ కొనసాగించింది కానే కాదు. పూర్తిగా మార్చబడింది. పూర్తిగా తన యొక్క జీవితం మార్చబడింది. ఎంత ధన్యత! ఒకటి, ఇశ్రాయేళ్ల మధ్య ఉండడం అదొక ధన్యత. సల్మానుని వివాహం చేసుకోవడం అదొక ధన్యత. క్రీస్తు ప్రభు యొక్క వంశావళి పట్టికలో ఆమె పేరు చేర్చబడింది, అదొక ధన్యత. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల పట్టికలో షారా యొక్క ఈక్వాలిటీ, సమానత్వంగా ఆమె పేరు కూడా చేర్చబడింది. తర్వాత యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25వ వచనంలో అబ్రహాము ఎంత ధన్యత ప్రభు ఇచ్చాడో అదే రీతిగా రహాబు విషయమై అదే విధానాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, బోయేజునకు ఏమైంది? తల్లి. బోయేజునకు తల్లి. ఆస్తిపరుడు. ఆయన భాగ్యవంతుడా, ఆస్తిపరుడా, ఎంత గొప్పవాడు! ఆ తల్లి అయింది. అంత మాత్రమే కాదు, ఒక అభాగ్యురాలు భాగ్యవంతురాలు అయింది. అభాగ్యురాలు భాగ్యవంతురాలు అయింది. ఆమె యొక్క జీవితం నిజంగా. అయితే ప్రతి దగ్గర రహాబను వేశ్య అని రాయబడింది. వేశ్య అని ఎందుకు చెప్పారంటే ఆమె ఎక్కడి నుండి వచ్చిందో, ఏ స్థితిలో వచ్చిందో ఆ స్థితి ఎప్పటికీ. ద్వితీయోపదేశకాండం అన్నాడు, మన స్థితిని ఏ నాడు మర్చిపోకూడదు. చాలాసార్లు ఈ రోజున బాగుందని మన స్థితిని వెంటనే మర్చిపోతాం. ఉద్యోగం ఉందని, ఆస్తి ఉందని, మనకున్నటువంటి అంతస్తులు ఉన్నాయని, లేకపోతే పలుకుబడి ఉందని, సొమ్ము ఉందని, మనకు మంది మార్బలం ఉన్నారని, మన యొక్క జీవితం, మన యొక్క స్థితి ఎక్కడి నుండి వచ్చిందని చాలాసార్లు మర్చిపోతాం. ఎప్పుడు మర్చిపోకూడదు. మనం ఎక్కడి నుండి వచ్చామో ఆ స్థితిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. రహాబును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు, ఆమెను దీవించాడు, ఆమెను వర్ధిల్ల చేశాడు. రహాబు యొక్క జీవితం అనేక మందికి మాదిరికరంగా ఉంచాడు. అందుకే యెహోషువ గ్రంథంలో యెహోషువ, రహాబు, కాలేబు వీరిని ఎక్కువగా మనం గమనిస్తాం. వారిలో రహాబు యొక్క జీవితం మనం చూడగలుగుతూ ఉన్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. మనలో మన ప్రభు ఏం చేశాడు? 2:7. క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. మనకిచ్చిన సమానత్వం, మనకిచ్చిన ధన్యత ఏంటి? యాకోబు పత్రికలో మరొక చూద్దాం. 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2:5. నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు, ఈ లోకములో దరిద్రులం కానీ విశ్వాసమందు భాగ్యవంతులు. అమ్మాయ్యా, నిన్ను నన్ను భాగ్యవంతుడిగా చేయడానికి కొరకై యేసుక్రీస్తు ప్రభువారు
తండ్రితో ఉండడం గొప్ప భాగ్యమని ఎంచుకోలేదు. అభాగ్యులమైన మన కొరకై భాగ్యకరమైన స్థలాన్ని వదిలిపెట్టి లోకానికి దిగి వచ్చాడు. ఏది భాగ్యంగా ఎంచుకున్నాడు? ఉమ్మివేతలు భాగ్యముగా ఎంచుకున్నాడు, పిడుగుద్దులు భాగ్యముగా ఎంచుకున్నాడు, అవమానము భాగ్యముగా ఎంచుకున్నాడు, నిందలు భాగ్యముగా ఎంచుకున్నాడు, అపహాస్యాన్ని భాగ్యముగా ఎంచుకున్నాడు, కొరడా దెబ్బలను భాగ్యముగా ఎంచుకున్నాడు. యెరూషలేము వీధుల్లో ఆయన ఈడ్చుకొని తీసుకెళ్లారు. వాస్తవానికి యేసు క్రీస్తు ప్రభువారు యెరూషలేము లోపలికి వచ్చినప్పుడు గాడిద పిల్లను ఎక్కి వస్తుండగా హోసన్నా జయమని దారి పొడుగున బట్టలు పరిచి కొమ్మను నరికివేసి చుట్టూ జనము చేరి ఎంతగానో ఊరేగిస్తూ తీసుకొచ్చారు. కానీ ఆయన వెళ్ళేటప్పుడు అలా వెళ్ళలేదు ప్రియులారా. ఒక దిక్కులేని వాడుగా వెళ్ళాడు, ఒక అభాగ్యుడిగా వెళ్తున్నాడు. రక్తము దారులుగా కార్చిన వాడుగా ఆ యొక్క యెరూషలేము వీధుల్లో వెళ్తున్నాడు. అభాగ్యవంతులమైన మన కొరకై మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఆయన భాగ్యవంతుడు. ఆయన దారిద్ర్యతను అనుభవించాడు. కొరడా దెబ్బలు భాగ్యమా? ఉమ్మివేతలు భాగ్యమా? పిడుగుద్దులు భాగ్యమా? ఆ ఎత్తైన గొల్గొతా స్థలములో ఆయన పడుకోబెట్టి 2 చేతుల్లో 2 పాదములో శిలువ మీద ఆయన కొడుతూ ఉండగా ఆ మేకు అంగుళం సమెట దెబ్బలకు లోపలికి వెళ్తుండగా అది భాగ్యముగా ఎంచుకున్నాడు. దేనికి పనికిరాని మన జీవితాలను బాగు చేయడం కొరకై ఆయన పొందిన శ్రమలు ఇంతింత కాదు. 2 పాదముల్లో పొడవైన మేకును దిగ్గొట్టగా రక్తము ధారలుగా కార్చాడు. ఆ యొక్క గుంటదవి శిలువను గుంటలో దించగా ఎముకలు స్థానము తప్పాయి, నాలుక దవుడిని అంటుకుపోయింది, సూర్యకిరణాలు గాయాల మీద పడ్డాయి. వ్యసనాక్రాంతుడిగా చూడనులని వాడిగా వ్యాధిగ్రస్తుడిగా కనబడుతున్నాడు. ఆయన మరణం యాదృచ్ఛికమైంది కాదు. మన పాపం నిమిత్తముగా కల్వరి శిలువలో రక్తాన్ని ధారపోశాడు. మన యొక్క పేరు, మన యొక్క స్థలము, మన యొక్క స్థితిని మార్చుట కొరకై ఒక నోటి మాట సరిపోయింది కాదు. చిల్ల పెంకు వలె ఎండిపోయాడు. ఆయన చూడ్డానికి వికారంగా తయారైపోయాడు. అరిమత్తయి, యోసేపు, నికోదేము ఆయన దించుతూ ఉండగా నిజంగా ఆయన దేహము డొల్లగా మారిపోయింది. అంతర్గత అవయవాలు బహిర్గతమయ్యాయి. ఎంత వికారంగా ఉన్నాడు. ఆ ప్రభువును వారు ఎత్తుకొని తీసుకెళ్ళి సమాధిలో ఉంచారు. ఒక దిక్కులేని వాడుగా ఉన్నాడు. ఒక అభాగ్యమైనటువంటి జీవితాన్ని జీవించినాడు. ఆయన పొందిన దారిద్రత మనలను ధనవంతులుగా చేసింది. నన్ను రక్షించుట కొరకై ఈ సాయంకాలం ప్రత్యేకంగా నీ పాపములను పరిహరించుట కొరకు, నీ యొక్క పేరు ఈ యొక్క పాతాళానికి వెళ్లకుండా నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడి కొరకై కల్వరిసులు రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు ఉన్నాడు. ఆయనతో కూర్చుండబెడతాడు. ఆ ధన్యత మనం అనేక మంది పొందాం. ఇప్పుడు ఆయనతో కూడా పరలోకమందు పెట్టబడ్డామా? మనం ఉన్నాం. ఆ ధన్యత ఇచ్చాడు. ఇంకా ప్రభువుని నమ్మని వారి మీటింగ్లు ఎవరైనా ఉన్నట్లయితే, ప్రభువా నేను అభాగ్యుణ్ణు, నేను దౌర్భాగ్యుణ్ణు, పాపానికి, శాపానికి, మరణానికి దగ్గరున్న రహాబు యొక్క జీవితం జీవానికి దగ్గరయింది. మరణములో నుండి జీవములోనికి దాటింది. చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చింది. ఒకప్పుడు భయంకరమైనటువంటి స్థితిని అనుభవించినటువంటి ఆ సహోదరి ఒక ధన్యతను, ఒక భాగ్యాన్ని వాట్ ఏ గ్రేట్ ప్రివిలేజ్. ఎంత గొప్ప ధన్యతను పొందింది. దైవ గ్రంథములో ఆమె పేరు లిఖించబడింది. సోదరుడా, సోదరి, అంత గొప్ప ధన్యురాలైంది. నీవు ప్రభువును నమ్ముకుంటే జీవగ్రంథంలో నీ యొక్క పేరు లిఖించబడుతుంది. దైవోగ్రత నుండి తప్పించబడతావు. పాతాళము నుండి తప్పించబడతావు. నిత్య నరకము నుండి తప్పించబడతావు. అటు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని అంగీకరించి ఆత్మరక్షణ పొందాలని ప్రేమతో మనవి చేస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేద్దాం. సోదరుడా, సోదరి, దేవుని యొక్క వాక్యం ఉదయం నుంచి వింటూనే ఉన్నాం. మంచిదే, వాస్తవమే. రహాబు యొక్క పరిస్థితి మునుపు ఎలా ఉంది, తర్వాత ఎలా ఉంది? ఆమె యొక్క విశ్వాసమా, ఆమె విధేయత, ఆమె విశాలత, ఆమె ప్రభువుని గురించి విన్నదా? నీవెన్నోసార్లు ప్రభువుని గురించి విన్నావు,
కానీ ఆ ప్రభువును నమ్ముకోవడానికి విస్మరిస్తున్నామేమో. సొంత రక్షకుడిగా అంగీకరించడానికి విస్మరిస్తున్నాము. రాహాబునకు వచ్చిన అవకాశం ఒకేసారి, ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. ఇద్దరు దొంగలకు వచ్చిన అవకాశం ఒకేసారి. ఒక దొంగ సద్వినియోగం చేసుకున్నాడు, ఒక దొంగ దుర్వినియోగం చేసుకున్నాడు. ఈ సాయంకాలం ఈ అవకాశం నీకు ఇది ఎన్నోసార్లు వచ్చి ఉండొచ్చు, కానీ ఇది చివరిసారేమో. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న చాలు. ఎంత గొప్ప ధన్యురాలైంది, అన్యురాలు ధన్యురాలైంది. పాప జీవితము కలిగినటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నాము. ఇశ్రాయేళ్ల మధ్యకు వచ్చాము. అంత మాత్రమే కాదు, షల్మాను వివాహం ఆడాడు, బోయజునకు తల్లి అయింది, క్రీస్తు ప్రభు యొక్క వంశావళిలో చేర్చబడింది. విశ్వాస వీరుల పట్టికలో షారా రహాబు సరసన ఆమె పేరు ఉన్నది. యాకోబు పత్రికలో అబ్రహాము యొక్క సరసన రహాబు యొక్క పేరు రాయబడింది. ఈరోజు నువ్వు ప్రభువు నమ్ముకుంటే జీవగ్రంథంలో నీ పేరు రాయబడుతుంది. వద్దని వెళ్ళిపోయావా, అది నీ ఇష్టం. పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రేరేపించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి ప్రభు కొరకు జీవించాలి. నమ్మిన మనం రహాబు ఏ వృత్తి అయితే జరిగించిందో అదే జీవితాన్ని ఇశ్రాయేళ్ల మధ్య కానీ ఎక్కడ కానీ కొనసాగించింది కాదు. ప్రభు నమ్మినాక తర్వాత కూడా అదే పాప జీవితాన్ని అనుభవించి కొనసాగినట్లయితే ప్రమాదం ఉంది సుమా. పశ్చాత్తాప హృదయం కలిగి ప్రభు దగ్గర అడిగి రెక్టిఫై చేసుకుని ముందుకు సాగుదాం. దయగల దేవా, మీరు అందించిన మాటలు బట్టి స్తోత్రములు. తిరుగా మాట్లాడవలసిన మీ దాసులను బలపరిచి మీరు ఉపయోగించమని మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.